ఎవరిదైనా ఫోన్ కాల్ రికార్డ్ చేయాలి అంటే ఇలా వినిపిస్తుంది. ఇలా వినిపించకుండా ఉండాలంటే ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు మనం రెగ్యులర్ గా ఎవరు వాయిస్ కాల్స్ రికార్డ్ చేయాలి అనుకుంటున్నాం అది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను. రీల్ స్కిప్ చేయకండి, కంప్లీట్ గా చూడండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ రీల్స్ కోసం నన్ను ఫాలో చేయండి. ఫోన్ లో మీ కాంటాక్ట్స్ లోకి వెళ్లి 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుని కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లే ఆడియో టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్లైమర్ అది సెలెక్ట్ చేసుకుని అగ్రీ చేస్తే మీరు ఎప్పుడైనా కాల్లో ఉన్నప్పుడు కాల్ రికార్డర్ కనుక ఆన్ చేస్తే వాళ్ళకి వాయిస్ నోట్ వెళ్లకుండా జస్ట్ బీప్ సౌండ్ మాత్రమే వెళ్తుంది. అంతేకాకుండా ప్రతిసారి మాన్యువల్ గా మనం రికార్డ్ చేయకుండా కొత్త నెంబర్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా రికార్డ్ అవ్వాలి అంటే ఆటోమేటికలీ రికార్డ్ అన్నోన్ నెంబర్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడు కొత్త నెంబర్స్ నుంచి మనకు కాల్ వచ్చినా కాల్ రికార్డ్ అవుతుంది. మన కాంటాక్ట్స్ లో ఎప్పుడు కాల్ వచ్చినా పర్టికులర్ కాల్ రికార్డ్ అవ్వాలి అనుకుంటే ఆల్వేస్ రికార్డ్ సెలెక్టెడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాంటాక్ట్ చూస్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళ కాల్ ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది.